కొట్టుకొని పోయి కొంచెం దూరం కొట్టుకొని పోయిన తర్వాత ఒక చెట్టుకు తగులుకునింది ఈ బస్సు చెట్టుకు తగులుకుంది. ఈయన బస్సు కంటే హైట్గా నీళ్లు వస్తూ ఉన్నాయి. సరే ఇతను ఈ చెట్టు ఎక్కి కూర్చున్నాడు, టక్కున ఆ చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఇంకా నువ్వు ఎట్లా చూసినా కూడా నీళ్ళ ప్రవాహమే ఫుల్ అయిపోయింది. ఇంకా ఆయనకు దిక్కు ఎవరు లేరు. దిక్కు ఎవరంటే హెలికాప్టర్ అన్న వచ్చి కాపాడాలి. అయితే ఆ సమయంలో ఇతను ఏం చేశాడంటే, ఇంకా ఆయనకు దిక్కు ఎవరు లేరు కదా, ఇంక నేను పోతే ఆ బస్సులో ఉన్న నలుగురితో కలిసి పోవాల్సిందే, లేదా ఇంకా దిక్కు నాకు దేవుడే అని చెప్పి ఒక 2-3 గంటలు 3-4 గంటలు ఇంచుమించు ఆ చెట్టు మీదనే కూర్చొని ఉన్నాడు. ఇంకెవరు సహాయం చేసేదానికి కూడా రావడానికి వీల్లేదు, వస్తే హెలికాప్టర్లో రావాలి. అయితే ఈయన ఏం చేశాడంటే ఆ ఉన్నంతసేపు కూడా ప్రార్థనే చేసుకుంటా ఉన్నాడు. ఇంకా ఆడికి ఏం గతి లేదు, ఇంకెవరు సహాయం చేయడానికి కూడా లేరు. అయితే ఈయన ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. క్రమంగా ఒక 4-5 గంటలకు ఆ నీళ్లు ఫోర్స్ పోవడం వల్ల తగ్గిపోయిన తర్వాత కొందరు ఈ సహాయం చేసే వ్యక్తులు వచ్చి అతను తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ఇతనితో పాటు ఉన్న మిగతా 4-5 మంది ఏమో బస్సులో చనిపోయారు. ఇతను ఒక్కడే బ్రతకడానికి కారణం ఏమైంది? దేవుని కృప ఆయనకు తోడుగా ఉంది. హల్లెలూయా. ఏం తోడుగా ఉంది ఆయనకు? దేవుని కృప తప్ప వేరొకటి ఏం లేదు. అయితే కేవలం దేవుని కృప ద్వారానే ఆయన అక్కడ బ్రతకగలిగాడు. హల్లెలూయా. మరి మిగతా వాళ్ళందరూ కూడా అదే పని చేయొచ్చు కదా అంటే వాళ్ళ మనసుల్లో ఆ ప్లాన్ గుర్తురాదు. ఈయన ఏమన్నాడంటే, డ్రైవరు పైకి పోదాం రానరా అంటే రాలేదంట. ఇంత బస్సు హైట్ నీళ్ళు వస్తాయా అని, వచ్చినాయి పోయినాయి. ఈ అన్న ఎవరో చెప్పమంటారా? ఆత్మకూరులో ఉన్నాడు ప్రసాద్ అన్న, డ్రైవర్ ప్రసాద్ అన్న. ఇప్పుడు సోమశిల బట్టి తోలుతా ఉంటాడు. ఇప్పుడు ఆ ప్రసాద్ అన్న అంటే చచ్చిపోయే స్థితిలో నుంచి దేవుడు ఏం చేశాడంటే ఆయనను బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా బ్రతికించాడు? కేవలం దేవుని కృప ద్వారానే, కేవలం దేవుని కనికరం ద్వారానే. దేవునికి ఆయన మీద దయ ఉంది కనుకనే మిగతా వాళ్ళు చచ్చిన ఆయన బ్రతికించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక వచనాన్ని చదువుదాం దయచేసి. అందరూ కూడా బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్లో వచ్చేద్దాం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. అందరూ కూడా ఒక్కొక్క వచనం ఒక్కొక్కరు చదువుదాం, ఒక్కరే చదవకుండా. ఈజీగా అలవాటు అవుతుంది అందరికి బైబిల్ చదివితే. ద్వితీయోపదేశకాండం, ఈ సంగతులన్నీ మీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంత్య దినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు. ఎవరు మన దేవుడు? చెప్తాం నోళ్ళు తెలిసి. ఎవరు మన దేవుడు? కనికరము గల దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? కనికరము కలిగిన దేవుడు. తర్వాత చదువుదాం. గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. మన దేవుడు ఎలాంటి వాడంట? నోళ్ళు తెరిచి చెప్దాం అందరం కలిసి. మన దేవుడు ఎలాంటి వాడంట? కరుణా సంపన్నుడు, కనికరం కలిగిన దేవుడు. నిన్ను విడువడు, నిన్ను నాశనం చేయడు. ఈ వాక్యం వింటున్న నిన్ను కూడా ప్రభు ఏం చేస్తాడంటే విడువడు. నీ మీద ఆయన కనికరం నుంచి నిత్యము నువ్వు బ్రతికిన నీ నాళ్ళు కూడా ఆయన కనికరం నీ పైన ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఏ పనులు చేస్తూ ఉన్నా, ఎంత కష్టతరమైన జీవితంలో ఉన్నా నిన్ను ఆయన ఏం చేయడంట? నిన్ను విడిచిపెట్టడు. ఏం చేస్తాడంట? ఆయన నిన్ను విడవకుండా ఉంటాడు. అందుకే మన దేవుడు ఎవరంటే కనికరం కలిగిన దేవుడు. ఎలాంటి దేవుడు మన దేవుడు? చెప్దాం నోళ్ళు తెరిచి, ఎవరు సిగ్గుపడద్దు. కనికరం కలిగిన దేవుడు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. 2వ అధ్యాయం 4వ వచనం నుంచి 5వ వచనం వరకు చదువుదాం. ఆ 2 వచనాలు చదువుదాం ఒకసారి. అయినను దేవుడు కరుణా సంపన్నుడు. చాలు. దేంట్లో సంపన్నుడు అంట మన దేవుడు? డబ్బులో సంపన్నుడా? సంపన్నుడని ఎవరిని అంటారు సాధారణంగా? సంపన్నుడు అని ఎవరిని పిలుస్తారు? బాగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తిని అబ్బా ఈయన గొప్పోడురా, సంపన్నుడురా అంటాడు. ఇప్పుడు ఇక్కడ చదివిన మాట ఏంటి? కరుణా సంపన్నుడు. మన దేవుడు దేంట్లో సంపన్నుడు?
కరుణలో సంపన్నుడు. ఆయన కరుణ ఎలా ఉందంటే, పోయిన వారమే మనం గుడ్ ఫ్రైడే చేశాం. ఆయన మన పట్ల కనికరం కలిగిన వాడు గనుక మనం చేసిన పాపముల నిమిత్తము ఆయన రక్తం కార్చి అనేక మంది ద్వారా ఆ హింసలు పొంది ఆ ముఖం మీద ఉమ్మూసినా కూడా ఆయన సైలెంట్గా తలకు ముళ్ళ కిరీటము చంపకేసి కొట్టినా ఎన్నో ఇబ్బందులు పడినా కూడా ఆయన పడిన ఇబ్బందులన్నీ దేనికంటే మనము రక్షణ పొందాలి. ఆయన కనికరము అంత గొప్పది. సాధారణంగా యేసు ప్రభు ముఖం మీద ఉమ్మూశారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మనము నడుచుకుంటూ పోతా ఉన్నాం అనుకో, ఉమ్ము ఒకవేళ గొంతులో గల్ల చూసినా కూడా మనమేమనుకుంటాం, నన్ను చూసిండే నీ కథ ఏందిరా. కానీ యేసు ప్రభు వారు ఎలాంటి వాడంటే కరుణలో సంపన్నుడు. అందుకే ఆయన మొహాన్ని ఊసినా ఏమనట్లేదు. ఆయన శరీరం అంతా కూడా రూపం లేదంట. ఆయన శరీరం కనుక్కోలేవు. ఆయన ముఖాన్ని చూసి పలానా శాంసన్ అయ్య గారు అని కనుక్కోలేని స్థితిలో ఆయన శరీరం అంతా నాశనమైంది. అయినప్పటికీ ఆయన ఏమంటా ఉన్నాడంటే, వీరిని క్షమించు అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు ఆయన సులువు పైన మొదటి మాట, వీరిని క్షమించు అంటా ఉన్నాడు. అంటే అంత గొప్ప కనికరం కలిగిన మనసు కలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అలాంటి దేవుడు ఇప్పుడు మనం చదివిన ద్వితీయోపదేశకాండం 4:31 ఏం చెప్తున్నాడంటే, నిన్ను విడువడు, చెయ్యి విడువడు, నిన్ను నాశనం చేయడు. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ప్రభు మనల్ని కూడా నిత్యం ఆయన కృప ద్వారా కాపాడుతూనే వస్తాడు. అయితే ఈయన కరుణా సంపన్నుడు అయిన దేవుడు, కానీ ప్రభు కనికరం కలిగిన దేవుడు. అయితే ఈ కనికరము ప్రభు దగ్గర నుంచి మనము పొందుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఒక వ్యక్తి నుంచి లేదా ఒక అధికారి నుంచి మనం కనికరం పొందాలంటే ఏం చేయాలి? మనం బాగా వినాలి. కనికరం మనం పొందాలనుకో, మనం ఏం చేయాలి? నువ్వు మాట్లాడుకున్నా ఏం చేయకున్నా కనికరం మనం పొందగలుగుతామా? ఒక వ్యక్తి దగ్గర పొందగలుగుతామా? పొందలేము. ఒక కనికరం పొందాలంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తి ఆ వ్యక్తికి నచ్చిన పనులు చేస్తే, అబ్బా వీడు మంచోడురా అని చెప్పి వాడు ఏం చేస్తాడంటే వీనికి సహాయం చేయడానికి ఇష్టపడతాడు. అలాగే ఈ కరుణ మనం ప్రభు దగ్గర నుంచి పొందుకోవాలంటే ఏం చేయాలి? చదువుదాం, బైబిల్లో చదువుదాం, మనం సొంతంగా కాదు. దేవుని కనికరాన్ని మనం పొందాలంటే ముఖ్యంగా మనం చేయాల్సిన విషయం ఏంటంటే, యోనా గ్రంథం 1వ అధ్యాయం, దయచేసి అందరూ కూడా ఓపెన్ చేద్దాం బైబిల్స్. యోనా 1వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. 3, 4, 5 వచనాల్లో ఉంటుంది ఆ విషయాలు. ఇక్కడ యోనా దేవుని నమ్మిన వ్యక్తే, ఒక ప్రవక్త అయినప్పటికీ ఈయనకు కొన్ని సమస్యలు వచ్చాయి. చివరికి దేవుని కరుణ ఎప్పుడు పొందుకున్నాడంటే, ఒకసారి చదువుదాం, ఆ విషయాలు చదువుదాం, అర్థమవుతుంది. 2వ అధ్యాయం 4వ వచనం, 3వ వచనం, 5వ వచనం, ఈ 3 చదువుదాం. నీవు నన్ను అగాధమైన సముద్రంలో పడవేసి ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. ఇక్కడ యోనా గారు దేవుడు నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి సువార్త చెప్పి వాళ్ళు నాశనం అవుతారు, వాళ్ళను మార్చు అని చెప్పినప్పుడు ఈ యోనా దేవుడు చెప్పిన మాటను వినలేదు. వినకుండా ఆయనకు నచ్చిన విధంగా వెళ్ళి ఒక సమస్యలో పడ్డాడు. ఏంటి ఆ సమస్య? సముద్రంలో పడవేయబడ్డాడు. సముద్రంలో పడవేయబడిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ప్రభువా
నేను అగాధమైన సముద్రంలో పడవేసి ఉన్నాను. అగాధమైన సముద్రం అంటే అర్థం ఏంటి? లోతైన. అగాధం అంటే ఏంటి? లోతైన సముద్రంలో నేను పడవేయబడ్డాను అని యోనా ఏం చేస్తున్నాడు అప్పుడు? నోళ్ళు తెరిచి చెప్తాం. ఏం చేస్తున్నాడు ఆయన? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాడు ఆయన? లోతైన సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థిస్తున్నాడు. సాధారణంగా మనుషులు లోతైన సమస్య వచ్చిందనుకో ఏం చేస్తాం మనము? ఈ లోతైన సమస్య నుంచి విడుదల పొందడానికి కొన్ని దారులు వెతుకుతాం భూమి మీద. అంతేనా కాదా? వెతుకుతాం. ఇంకొక మనిషి మనకు సహాయం చేస్తాడేమో, ఆ వ్యక్తి మనకు సహాయం చేస్తాడేమో, ఇట్లా పోతే మనకు సహాయం అందుద్దేమో అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ యోనా లోతైన సమస్యలో ఉన్నప్పుడు యోనా చేసేది ఏంటంటే ప్రార్థన. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? గట్టి చెప్తాం. ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గనుక మనం ఏం చేయాలంటే, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, నీ ఇబ్బందులు తీరాలన్నా, నీకు ఆరోగ్యం బాగావాలన్నా నువ్వు ప్రార్థన కూడా చేస్తే ప్రభు ఆయన కరుణ నీ పైనుంచి నీకు ఆరోగ్యాలను, నీ సమస్యలను విడుదల చేస్తాడు. హల్లెలూయా. ఏం చేసినప్పుడు? ప్రార్థన చేసినప్పుడు. యోనా లోతైన సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థిస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు ఆయన ప్రార్థన విని చివరికి సముద్రంలో ఉన్న చేప ఆయన నోట్లో నుంచి బయట వదిలేసింది. అంటే సమస్య నుంచి బయటకు వచ్చేసాడు. ఈ సమస్య నుంచి బయట రావడానికి ఖచ్చితంగా మనము ప్రార్థన అనేది చేసినప్పుడే ఆయన కరుణ మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నెంబర్ 1 మనం ఏం చేయాలంటే ప్రార్థిస్తేనే దేవుని కరుణ మన పట్ల ఉంటుంది. మీరు చూసారో లేదో, లోతైన సమస్యలు అంటే యోబు ఉన్నాడు. ఈ యోబుకు లోతైన సమస్యలు వచ్చాయి. ఏంటి సమస్యలు? ఉన్న పిల్లలు చనిపోయారు, ఉన్న ఆస్తి అంతా కూడా పాడైపోయింది, ఉన్న మర్యాద అంతా పోయింది అక్కడున్న ఆ యొక్క యోబు ఉన్న ప్రదేశంలో. కానీ చివరికి ఆయన మాత్రము ప్రార్థించడం మాత్రం వదలలేదు. అందుకే దేవుడు ఆయన ప్రార్థన విని యోబు ముందు కోల్పోయిన దానికన్నా డబల్గా ప్రభు ఆయన ఆశీర్వదించాడు. దీనికి కారణం ఏంటంటే యోబు యథార్థవంతంగా, నీతివంతుడిగా జీవించాడు. అన్ని నాశనం అయినప్పటికీ కూడా ప్రభు పట్ల యథార్థంగానే జీవించాడు. అందుకే ప్రభు కనికరం ఆయన మీద ఉంచి చివరిలో డబల్గా ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈరోజు మనం కూడా దేవుని నుంచి కనికరాన్ని పొందాలనుకుంటే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. అయ్యా నాకు సమస్యలు ఉన్నాయే, ఎట్లబ్బా అని చెప్పి మనం ప్రార్థన చేయకుండా మనం ఆ సమస్యలు ఏదో భూమి మీద తీర్చుకోవచ్చని మనం ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. కానీ అవి తీరవు, నీకు సంపూర్ణంగా తీరవు. ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ప్రభు సంపూర్ణంగా ఆ సమస్యను విడుదల చేస్తాడు. హల్లెలూయా. గట్టి చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నెంబర్ 1 మనం ఏం చేయాలంటే, దేవుని కరుణ మనం పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి. మన పక్షాన యేసు ప్రభు వారు కూడా తండ్రి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాడు. యేసు ప్రభు వారు పునరుద్ధానం అయిన తర్వాత దేవుని దగ్గర కూర్చొని మన పక్షాన దేవునికి ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. చదువుదాం ఆ విషయం. రోమా 8:34 వచనాన్ని. 8వ అధ్యాయం 34 వచనం. మృతుల్లో నుంచి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడంట? దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట? అందరు నన్ను చూడాలి, దయచేసి అందరు నన్ను చూడండి. వాక్యం చదివిన తర్వాత నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. దేవుడు ఇక్కడ కుడి పార్శ్వం మందు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే కనికరం కలిగిన దేవుడు కనుక మన గురించి తండ్రి దగ్గర ఏం చేస్తూ ఉంటాడంటే పక్కన కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆయనకు మన పక్షాన న్యాయం తీరుస్తూ ఉంటాడు. మనం చేసే ప్రార్థనను బట్టి ఆయన కూర్చొని న్యాయం తీరుస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు కనికరం కలిగినవాడు కనుక ఆయన ఈ విధంగా చేస్తూ ఉంటాడు. అయితే ఈ కనికరమును మనం పొందాలంటే ఖచ్చితంగా ప్రార్థన అనేది చేయాలి. నెంబర్ 1, ఎలాంటి సమస్యలో ఉన్నా నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఇప్పుడు హన్నా ఉంది. ఈ హన్నా ఆమె హృదయంలో ఒక బాధ కలిగింది. ఏం బాధ కలిగింది ఆమెకు? పిల్లలు లేని బాధ. అయితే
ఈ హన్నా అంత బాధలో ఆమె చేసిన పని ఏంటంటే ప్రార్థన చేసింది. అందుకే ప్రభు ఆమె ప్రార్థన విని కనికరించి ఆమెకు గర్భాన్ని దయచేసింది. అంతే కదా అక్కడ ఉన్న విషయాలు. అంటే ప్రభు కనికరం మనం పొందాలంటే ఖచ్చితంగా ప్రార్థన అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. హల్లెలూయా. ఏం చేయాలి మనము? ప్రార్థన అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. రెండవదిగా చదువుదాం, ఆదికాండం 19వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. అతడు తడువు చేసెను, అతని మీద యెహోవా కనికరపడుట వలన మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, ఇద్దరి కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరు బయట నుంచిరి. ఇక్కడ చదివిన వాక్యం అర్థం ఏంటంటే, అందరు నన్ను చూడాలి. ఇక్కడ లోతు కుటుంబము సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షంగా సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని అంతా కూడా నేను నాశనం చేస్తాను అన్నప్పుడు ఒక ఇద్దరు దేవదూతలను పంపించారు. దేవదూతలు పంపించినప్పుడు ఈ యొక్క లోతు వెంటనే వెళ్ళి అక్కడ పైన వచనాలు ఉంటాయి, చూద్దాం ఒకసారి. వాళ్ళిద్దరూ ఆయన ఇంటి దగ్గరికి రాగానే దూతలు మొదటిగా ఆయన ఏం చేశాడంటే సాష్టాంగపడి నమస్కారం చేశాడు. చూద్దాం విషయాలు. ఆదికాండం 19వ అధ్యాయం ఆ సాయంకాలం మందు ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్దకు వచ్చి కూర్చుని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, మొదటిగా ఏం చేశాడంటే ఈయన దేవదూతలను చూడంగానే ఏం చేశాడంట? వింటే కదా మనకు అర్థం అవడానికి. నేను చెప్తా ఉన్నా, మీరు ఆలోచనలో ఉన్నా. ఇక్కడ లోతు దగ్గరికి ఇద్దరు దేవదూతలు వచ్చారు. రాగానే మొదటిగా లోతు ఏం చేశాడు? ఇప్పుడు ఎదురుగా ఇద్దరు దేవుని వ్యక్తులు ఉన్నారనుకో రోడ్డు మీద, మనం ఏం చేస్తాం? పోనీరా వాడేదో బ్యాగు తేలించుకుని అడుక్కుండేవాళ్ళారా అనుకొని సాధారణంగా అనుకుంటారు కొందరు. వాడు ఏదో తెల్లగుడ్డలు వేసుకున్నాడు అడుక్కుండేవాళ్ళారా, ఏదో దేవుని దూత అని చెప్పుకున్నాడు అని చెప్పి మనం మన రూట్లో మనం పోతాం. కానీ ఇక్కడ లోతు అప్పటికే మంచి సావుకారి, ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి. అయితే ఈ లోతు ఏం చేస్తూ ఉన్నాడంటే ఇద్దరు దేవదూతలు కనబడంగానే మొదటిగా వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? చెప్దాం, ఏం చేస్తూ ఉన్నాడు ఆయన? సాష్టాంగ నమస్కారం. అంటే దేవుని పక్షాన వచ్చిన ఇద్దరు బిడ్డలను చూసి గౌరవిస్తూ ఉన్నాడు. తర్వాత ఏం చేశాడు అక్కడ చదువుదాం. నా ప్రభువులారా, దయచేసి మీ దాసునింటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పిరి. ఇక్కడ మొదటిగా సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవుని కనికరం పొందుకోవాలంటే ఇవన్నీ చేయాల్సిందే. నెంబర్ 1 ప్రార్థన చేయాలి. నెంబర్ 2 దేవుని దూతలు మన ఎదురుగా ఉంటే మనము నమస్కారం చేసి నా ప్రభువులారా అని. ఇక్కడ ఎవరంటా ఉన్నారన్నమాట? లోతు అంటా ఉన్నాడు. లోతు ఎలాంటి వాడంటే గొప్ప ధనవంతుడు. ఎప్పుడు కూడా దేవుని దూతలను దేవుని సేవకులు చూస్తే అడుక్కుండేవాళ్ళారా అనుకుంటారు భూమి మీద. బట్ లోతు ఏం చేస్తూ ఉన్నాడు? నెంబర్ 1 నమస్కారం చేసి నా ప్రభువులారా అని చెప్పి వాళ్ళని గౌరవిస్తూ ఉన్నాడు. అలాగే రెండో విషయం చూస్తే, ఈ రాత్రి నా ఇంటికి వచ్చి ఏమంటా ఉన్నాడా? ఈ రాత్రికి నా ఇంటి దగ్గరికి వచ్చి నాతో పాటు మా ఇంట్లో ఉండని అని కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఈ లోతు వాళ్ళిద్దరిని పిలిపించి ఇంట్లో ఉంచి ఆ రాత్రికంతా వాళ్ళకు కావాల్సిన ఆ యొక్క ఫుడ్ అయితేనేమి, బెడ్ అయితేనేమి అన్నీ సిద్ధపరిచి తర్వాత ఉదయాన్నే మీరు వెళ్తారని చెప్పి వాళ్ళకు అకామిడేషన్ సిద్ధపరిచాడు. తర్వాత వీళ్ళను వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఊర్లో ఉన్న సొదొమ ప్రజలందరూ కూడా ఆ దూతలను చంపడానికి వస్తే ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ చంపాలనుకున్న వ్యక్తులకి, నాయనా ఆ దూతల్ని మీరు ఏమనొద్దు, నా దగ్గర ఉన్న నా కూతుర్లను మీకు ఇస్తాను, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి అంటా ఉన్నాడు. అదే కదా అక్కడ ఉన్న విషయం. చదువుదాం ఒకసారి 19వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం.
2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వాళ్ళిద్దరిని మీ ఎదుటికి చూద్దాం తీసుకొని వచ్చేదను, వారిని మీ మనసుకు వచ్చినట్టు చేయుడి. ఇప్పుడు 2 దేవదూతలు రాగానే సాష్టాంగ నమస్కారం చేశాడు, తర్వాత వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని ఇచ్చాడు. అయితే ఆ 2 దేవదూతలను చంపడానికి కొందరు వస్తే ఈ లోతు ఏమంటా ఉన్నాడంటే, వాళ్ళను మీరు చంపొద్దు, ఈరోజు నా ఇంట్లో ఉండడానికి వచ్చారు, అయితే వాళ్ళని చంపకుండా ఉండడానికి నా కూతుర్లను మీకు ఇస్తాము, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. అంటే లోతు సాధారణంగా ఒక తండ్రి కూతుర్లను మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని ఎవరు కూడా అనలేరు. కానీ ఇక్కడ లోతు అంటా ఉన్నాడు వాళ్ళతో, నా కుమార్తెలు మీ దగ్గర పంపిస్తా, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, కానీ ఈ దేవుని దూతలు మాత్రం ఏమనొద్దు, ఈ దేవుని మనుషులు మాత్రం ఏమనొద్దు. ఈరోజు జరిగేది ఏంటంటే, ఇప్పుడు లోతు దగ్గరికి వచ్చిన 2 దూతల మీదకి జనాలు చంపడానికి ఎలా వచ్చారో ఈరోజు జరిగేది అదే. పాస్టర్లు చంపుతా ఉన్నారు, అదే జరిగే విషయం, చంపేస్తూ ఉన్నారు. అందుకే ఇక లోతు వాళ్ళని చంపడానికి వస్తే కాపాడుకుంటా ఉన్నాడు. ఎవరు కాపాడుకుంటున్నాడు? లోతు కాపాడుకుంటా ఉన్నాడు. దయచేసి ఈ దూతల్ని ఏమనొద్దు, నా కూతుర్లు కావాలంటే మీకు ఇస్తా అంటే ఆయన బాధ్యత చూడండి. సేవకులను దూతలను ఏ విధంగా కాపాడుకుంటా ఉన్నాడు. అందుకే దేవుడు చివరిగా ఈ లోతును ఏం చేశాడంటే కనికరం చూపించి ఆయన దూతలను స్వయాన ఆయన ఇంటికి పంపించి వాళ్ళ చేతులు పట్టుకొని బయటికి లాక్కొని వెళ్ళారు. ఎక్కడి నుంచి బయటికి లాక్కొని వెళ్ళారు? దేవుడు నాశనం చేసే ఆ ఊరు నుంచి బయటికి వాళ్ళు స్వయాన చేతులు పట్టుకొని లాక్కొని తీసుకొని వెళ్ళారు వాళ్ళ కుటుంబాన్ని అంతటిని. అంటే ప్రభు కనికరించడానికి గల కారణం ఏంటంటే, మొదటిగా దేవుని దూతలు వచ్చినప్పుడు ఈ యొక్క లోతు ఏం చేశాడంటే నమస్కారం చేశాడు, వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ ఇచ్చాడు. వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందన్నప్పుడు ఈయనకున్న కూతుర్లను ఆయన ఇస్తానని చెప్పి, అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఈయన సహాయపడుతూ ఉన్నాడు. అందుకే ఈ విషయాలన్నిటిని చూసి లోతును ప్రభు ఏం చేశాడంటే ఆయన దూతల ద్వారా ఆయన చేతులు పట్టుకొని లాక్కొని వెళ్ళి పక్కన మైదానంలో ఉంచారు. అంటే దేవుని కనికరం పొందాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవుని దూతలకు సహాయపడాలి. ఏం చేయాలి? ఇప్పుడు చదివిన విషయంలో అదే కదా, చివరిగా మనము కన్క్లూజన్కి వస్తే అదే అర్థం. ఏం చేయాలంటే రెండవదిగా దేవుని దూతలకు భోజనం పెట్టాడు అక్కడ రాత్రికి. రాగానే వాళ్ళకు మర్యాద చేశాడు, రాగానే వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశాడు. ఇవన్నీ చేయడం ద్వారా ఆ దూతలు ఏం చేశారంటే వాళ్ళను ఆ యొక్క సమస్య నుంచి విడుదల చేశారు. కనుక ఈ కనికరం పొందాలంటే మనం ఖచ్చితంగా లోతు చేసిన పనులు మనం చేసినప్పుడే ప్రభు మన మీద కనికరపడి మనకు రాబోతున్న ఆ యొక్క సమస్యల నుంచి తప్పిస్తూ వస్తాడు. సో నిద్రపోయేలంతా కూడా గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిద్రపోతా ఉన్నారు దీన్ని బట్టి. అయ్యగారు ఏం చేయాలి మనం కనికరం పొందాలంటే? కనికరం పొందాలంటే నెంబర్ 1 ప్రార్థన చేయాలి. నెంబర్ 2 దూతలకు సహాయం చేసే విధంగా ఉండాలి. లోతు దూతలకు సహాయం చేశాడు. అందుకే దూతలు వాళ్ళ చేతులు పట్టుకొని లాక్కొని వెళ్ళి పక్కన మైదానంలో పెట్టారు, సమస్యలో నుంచి విడుదల చేశారు. నెంబర్ 3 మనం గుర్తుంచుకోండి, ఖచ్చితంగా ఈ పనులు చేసినప్పుడే ప్రభు మనల్ని కనికరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నినేవే ప్రాంత ప్రజలు చదువుదాం ఒకసారి. రెండో అధ్యాయంలోనే ఆ విషయాలు ఉంటాయి. మూడో అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5వ వచనం, 6వ వచనం, 7వ వచనం, 8వ వచనం. నినేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్టు కట్టుకొని చాలు ఇంకా ఇదంతా చదివితే టైం అవుతుంది. నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ నినేవే ప్రాంత ప్రజలు గొప్ప పాపంతో నిండిన వాళ్ళు ఎలాంటి పాపం చేసేవాళ్ళంటే నరహత్య చేసేవాళ్ళు, ఎక్కువగా మనుషులు చంపేసేవాళ్ళు, ఎక్కువగా మోసం చేసేవాళ్ళు,
ఎక్కువగా వ్యభిచారం చేసేవాళ్ళు. అయితే వీళ్ళు చేసిన మోసాన్ని బట్టి ప్రభు ఏమనుకున్నాడంటే చంపేయాలనుకున్నాడు, నాశనాన్ని తేవాలనుకున్నాడు. అయితే వీళ్ళందరూ ఏం చేశారంటే నెంబర్ 1, యోనా వచ్చి చెప్పంగానే విశ్వాసం ఉంచారు. ఏముంచారు వాళ్ళు? చెప్దాం నోళ్ళు తెరిచి ఏం చేశారు వాళ్ళు? చెప్దాం నోళ్ళు తెరిచి ఏం చేశారు వాళ్ళు? చెప్పడానికి ఫీల్ అవుతా ఉన్నారు. మీకు ఎగ్జాంపుల్, కనాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, నా కూతురికి దయ్యం పట్టింది, నువ్వు కాపాడని. అప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట చెప్పాడు. ఏం మాట? నాయన, పిల్లలకు వేయాల్సిన రొట్టె తెచ్చి కుక్క పిల్లలకు వేయకూడదు అన్నాడు. అప్పుడు ఏమేం చెప్పింది? నాయన, కుక్క పిల్లలు బల్ల మీద నుంచి పడేటి కూడా తింటుంది కదా అని రిటర్న్ సమాధానం ఇచ్చింది. సమాధానం ఇవ్వంగానే ప్రభు ఏం చేశాడంటే ఆమె కోరుకున్న కోరికను తీర్చాడు. అంటే యేసు ప్రభు వారు మాట చెప్పినప్పుడు ఆమె గమ్ముగుండలే, రిటర్న్ ప్రభువుకు సమాధానం ఇచ్చింది. ఏం చెప్పింది? బల్ల కింద పడే ముక్కలు కూడా కుక్క పిల్లలు తింటాయని. అంటే యేసు ప్రభు అడగంగానే ఆమె రిటర్న్ సమాధానం చెప్పింది. మనమేమనుకుంటామంటే ఆ సమాధానం చెప్తే ఏమన్నా అనుకుంటారేమో అనుకో. రిటర్న్ సమాధానం వచ్చినప్పుడే మనము ఆ జవాబు పొందుకోగలుగుతాం. అయితే నినేవే ప్రాంత ప్రజలు మొదటిగా ఏం చేశారు? వాళ్ళు ఏం చేశారక్క? నోళ్ళు తెరిచి చెప్దాం. ఏం చేశారు? చెప్దాం నోళ్ళు తెరిచి. విశ్వాసం ఉంచారు. అంటే దేవుని మీద నమ్మకం ఉంచారు. ఏముంచారు వాళ్ళు? విశ్వాసాన్ని ఉంచారు. విశ్వాసం వీరుడు ఎవరంటే బైబిల్లో చాలామంది ఉన్నారు. అబ్రహాం గారు విశ్వాస వీరుడు. ఎలాంటి విశ్వాసం ఆయనలో ఉంది? యేసు ప్రభు వారు ప్రత్యక్షమై, నాయన అబ్రహాం, నీ చుట్టాలని బంధువులందరినీ వదిలేసి వెళ్ళిపో అంటే అబ్రహాం ఏం చేశాడు? మొత్తాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే విశ్వాసం ఉంది కనుక దేవుడు చెప్పిన మాట ప్రకారం నడిచాడు. అయితే ఈ నినేవే ప్రాంత ప్రజలు విశ్వాసం ఉంచారు మొదటిగా. రెండవదిగా, గనులేమి, అల్పులేమి, రాజులేమి అందరూ కూడా కలిసి వాళ్ళకున్న ఆ హోదాను పక్కన పెట్టి అందరూ కూడుకొని ప్రార్థన చేశారు. గనులేమి, అల్పులేమి అందరూ కూడా విశ్వాసం ఉంచారు. నెంబర్ 1, వాళ్ళందరూ కూడా పెద్ద చిన్న అనే తేడా లేకుండా అందరూ కలిసి ఉపవాసం ఉన్నారు. ఏమున్నారు వాళ్ళు? ఉపవాసం ఉన్నారు. వాళ్ళు ఉండడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్న జంతువులు కూడా ఉపవాసం ఉన్నాయంట. ఎలాంటి ఉపవాసం ఉన్నారు వాళ్ళు? నీళ్లు కూడా తాగలేదు ఆ రోజులు. పశువులు కానీ వీళ్ళు మనుషులందరూ కానీ నీళ్లు త్రాగకుండానే ఉపవాసం ఉండి ప్రార్థించారు. వెంటనే దేవుడేమో చంపాలనుకున్న వాళ్ళను, నాశనం చేయాలనుకున్న వాళ్ళను, వీళ్ళ ప్రార్థనను విని కనికరపడి చంపాలనుకున్న వీళ్ళను ప్రభు రక్షించాడు. హల్లెలూయా. రక్షించడానికి గల కారణం ఏంటి? వాళ్ళు కూడా ప్రార్థన చేశారు, విశ్వాసం ఉంచారు. నెంబర్ 3, అందరూ వాళ్ళకున్న హోదాలన్నింటినీ పక్కన పెట్టి, గర్వాన్ని పక్కన పెట్టి వాళ్ళందరూ కూడుకొని ప్రార్థన చేశాడు. చివరిగా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు చేస్తున్న దుర్మార్గపు పనులన్నింటినీ కూడా వదిలేసి ప్రార్థన చేశాడు. ఈరోజు దేవుని కనికరం పొందుకోవాలంటే ఖచ్చితంగా మనం ఏముంచాలంటే ప్రార్థన చేయాలి, దేవుని దూతలకు సహాయపడాలి, దేవుని మీద విశ్వాసం ఉంచాలి. మనం చేసే క్రియలన్నింటినీ కూడా మానుకొని, దుర్మార్గపు క్రియలను మానుకొని ఎప్పుడైతే మనం ప్రభు దగ్గరికి వస్తామో అప్పుడు ప్రభు కనికరం మన పైన ఉంటుంది. హల్లెలూయా. అందుకే నినేవే ప్రాంత ప్రజలు అంత ఘోరమైన స్థితిలో ఉన్నా కూడా ప్రభు కనికరం వారి పైకి వచ్చేసరికి వాళ్ళని ఏమనకుండా దేవుడు రక్షించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా ప్రభు రక్షించాలనుకుంటే, ప్రభు కనికరం మన పైన ఉండాలంటే మనం ఏం చేయాలి? నిద్రపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని కనికరం మనం పొందాలంటే ఖచ్చితంగా ప్రభు దగ్గరికి రావాలి, విశ్వాసం ఉంచాల్సిందే. ఈ విధంగా మనము దేవుణ్ణి వేడుకుంటే మనస్ఫూర్తిగా ప్రభు నీకున్న ఇబ్బందుల్లో నుంచి ఆయన విడుదల చేయడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన కుష్టి రోగంతో బాధపడుతూ ఉన్నాడు. కుష్టి రోగంతో బాధపడుతున్న వ్యక్తుల్ని మామూలుగా ఊర్లో ఏం చేస్తారు? వాళ్ళని తీసుకొని పోయి బయట పెడతారు, ఊరు బయట ఉంచుతారు వాళ్ళని. కుష్ఠరోగం దేని ద్వారా వస్తుంది అంటే బైబిల్లో పాతకాలంలో చూస్తే కుష్ఠరోగం వచ్చేది ఎక్కువ పాపం చేసే వ్యక్తులకు వచ్చింది. మిరియాము మోషేకి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల కుష్ఠరోగం పొందింది. ఉజ్జియా సేవకునికి వ్యతిరేకంగా సేవకుడు చేయాల్సిన బలిని
ఉజియా రాజు వచ్చి చేసేసరికి తెల్ల కుష్ఠరోగం కలిగింది. అంటే కుష్ఠరోగం కలిగిన వాళ్ళంతా కూడా ఘోరమైన పాపం, ప్రభువుకి నచ్చని పనులు చేసిన వాళ్ళు ఈ రోగాన్ని పొందుకుంటారు. అయితే ఇక్కడ కుష్ఠరోగి ఒక ఆయన ఉన్నాడు. ఉండగానే ప్రభు దగ్గరికి వచ్చి కుష్ఠరోగి, అయ్యా నన్ను ముట్టి బాగుపరచంటాడు. చదువుదాం మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనంలో ఉంటుంది ఆ విషయాలు. ఒకటో అధ్యాయం 40వ వచనం. మార్కు సువార్త. ఒక కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి ఆయన ఎదుట ఏం చేశాడు? ఆయన మోకాల్లోని. ఎవరి ఎదుట మోకాళ్ళు ఉన్నాడు? చెప్తాం గట్టిగా, ఎవరి ఎదుట మోకాళ్ళు ఉన్నాడు? ఆయన దేవుని ఎదుట మోకాళ్ళు ఉన్నాడు. అదే చిన్న జ్వరం వచ్చింది అనుకో, మనం ఏం చేస్తాం? చెప్పండి అక్క. జ్వరం వచ్చిందనుకో మనం ఏం చేస్తాం? అన్నీ ఇంట్లో కొనుక్కుంటాం. కానీ కుష్ఠరోగం కలిగినోడు ఏం చేశాడు? ఇక్కడ దేవుని కరుణ మనం పొందుకోవాలనుకుంటే, లేదా దేవుని దగ్గర స్వస్థత పొందుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఏం చేయాలి? మొదటిగా ప్రభు దగ్గరికి వచ్చి మోకాలు ఉనాలి. నువ్వు ఏ ఎగ్జాంపుల్ చూసుకున్నా కూడా ప్రభు కనికరం మనం పొందాలంటే ప్రభు దగ్గరికి వచ్చి మోకాలు వంగాల్సిందే. ఇక్కడ కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తున్నాడంటే మోకాల్లోని, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమనను. ఏమన్నాడు ఆయన? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయన్నాడు. అదే మామూలుగా మనం రాగానే ఏం చేస్తాం? ప్రభువా నాకు ఈరోజు రోగం తగ్గిపోవాలి, ప్రభువా నాకు ఈరోజే అప్పు తీరిపోవాలి, ప్రభువా నాకు ఈరోజే నా సమస్య తీరిపోవాలి. మన వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఏటీఎంలోకి పోయి ఏటీఎం పెట్టంగానే డబ్బులు అప్పుడే వచ్చేస్తాయి. టక్ 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 కొట్టంగానే 2-3 టక్ టక్ని కొట్టంగానే ఆశీర్వాదం వచ్చేస్తుంది. అట్లా మన ఉద్దేశం ఏంటంటే ప్రభు దగ్గరికి రాగానే మోకాలు వంగగానే మనకు సమస్యలన్నీ తీరిపోవాలనుకుంటాం. కానీ అలా కుదరదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కొంత సమయాన్ని మనము వెయిట్ చేసినప్పుడే ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాం. అయితే ఇక్కడ ఈ యొక్క కుష్ఠరోగి ప్రభు దగ్గరికి వచ్చి నన్ను శుద్ధినిగా చేయగలవా, నీ చిత్తమైతే నన్ను శుద్ధినిగా చేయమని అడుగుతా ఉన్నాడు. అంటే ఆయన యేసు ప్రభుని ఆర్డర్ వేయట్లేదు, ప్రభువా కనికరించు, నీ చిత్తమైతే బాగు చేయి. ఏమంటా ఉన్నాడు ఆయన? నీ చిత్తమైతే బాగు చేయి అంటా ఉన్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టం. ఆయన కనికరపడి ఏం పడ్డాడు? ఆయన దేవుడు ఏం పడ్డాడు? చెప్దాం నోళ్ళు తెరిచి. ఏం చేశాడు ఆయన? వెంటనే కనికరపడి చేయి చాపి ఆయనను ముట్టి. చిన్న ఉదాహరణ, ఇప్పుడు బాగా అమ్మవారు తల్లి అని అంటూ ఉంటారు కదా, ఇప్పుడు బాగా ఊరేగుతుంది కదా, అమ్మవారు వచ్చింది ఆ ఇంట్లోకి మనం పోకూడదే అని మనం అనుకుంటా ఉంటాం. మరి కుష్ఠరోగి ఇక్కడ ఉంటే యేసు ప్రభు పోయి చెయ్యిచ్చి నాయన తాకి ఆయనను ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఎందుకంటే కనికరం కలిగినోడు ఏం చేస్తాడంటే వాడికి ఏ రోగం ఉన్నా వాని దగ్గరికి పోయి తాకి ప్రార్థన చేసి వస్తాడు. ఇప్పుడు యేసు ప్రభు వారు కుష్ఠరోగం కలిగిన వ్యక్తి దగ్గరికి పోయి కనికరపడి చెయ్యి చాపి వాడిని ముట్టి బాగు చేస్తా ఉన్నాడు. కనికరం కలిగిన దేవుడు గనుక మనం కూడా తండ్రికి కుమారులమై ఉన్నట్లుగా కనికరం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసలేదో, రామాపురంలో కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడు ఒక ఆయన. కుష్ఠరోగంతో మా తాత ఈ కుష్ఠరోగం ఆయనకు వచ్చినప్పుడు మంచంలో పక్కన పడేశాడు. ఇంకెవరు తాకట్లేదు ఆయన దగ్గరికి ఎవరు రావట్లేదు. ఇంకా ఎవరు రాకపోయేసరికి మా నాయన ఎట్లా అంటాడంటే ఏ రోగం అన్నా పాండి ఎత్తండి అంటా ఉంటాడు. పోయినాము, తీసుకున్నాము. ఈయనను శవం ఎత్తడానికి కూడా చుట్టాలు రావట్లేదు. ఆయన శవం ఎత్తడానికి కూడా చుట్టాలు రావట్లేదు. ఎందుకంటే మాకున్న రిలేషన్ అంతా కూడా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు కాదు, హిందూస్ అంతా. అంటే దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాళ్ళు. వాళ్ళంతా రాలేదు. చివరికి శవం ఎత్తాల్సిన పరిస్థితి మాకే కలిగింది. సాధారణంగా వ్యక్తులు ఏమనుకుంటారో, కుష్ఠరోగమో మనం పోకూడదు, తగలకూడదు అనుకుంటారు. మనకేమి రావు. దేవుని కృప మనకు తోడుగా ఉన్నన్ని రోజులు ఏ సమస్య మనకు రాదు. హల్లెలూయా. ఏ సమస్య అయినా మన దగ్గరికి రావాలంటే ప్రభు పర్మిషన్ లేనిది కూడా రాదు. ఆ విషయం మీకు తెలుసలేదు. ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చిందనుకో, దేవుని పర్మిషన్ లేకుండా అది రాదు. ఎందుకంటే యోబు దగ్గరికి సాతాను పర్మిషన్ అడిగే ప్రభు దగ్గర నుంచి వచ్చింది.
సాతానుకు కూడా భయమే మన దగ్గరికి రావాలంటే. కానీ మనం చేసే పనులను బట్టి ఆ సాతానుకు ఛాన్స్ కుదురుతూ ఉంటుంది మనకు తెచ్చి సమస్యలు పెట్టడానికి. సో మనము ఏం కలిగి ఉండాలంటే కనికరం కలిగి ఉండాలి. దేవుడు కనికర సంపన్నుడు కనుక మనం కూడా ఆయనకు ప్రజలమై ఉన్నాం కనుక కనికరపడే మనస్సు కలిగి ఉండాలి. ఇక్కడ దేవుడు కనికరపడి కుష్ఠరోగును ముట్టి బాగు చేశాడు. ఏం చేశాడు ఆయన? కనికరపడి బాగు చేశాడు. ఓ చూడండి, కనాను స్త్రీ దేవుణ్ణి తెలిసిన ఆమె కాదు, ఆమె మారు మనసు లేదు. యేసు ప్రభు వారికి విరుద్ధమైన ప్రజలు కనానీయులు. అయితే కనాను స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గట్టిగా అరిచే, ఆమె మారు మనసు పొందలేదు, రోజు చర్చికి పోలేదు, 10 మందిని దేవుని వైపుకు మార్చలేదు. ఎవరో ఆమె వచ్చి ప్రభు దగ్గర బతిమలాడితే ప్రభు కనికరించి ఆమె కార్యం చేస్తే మనకెందుకు చేయడు? మనం రక్షణ పొందాం, బాప్తిసం తీసాం, రోజు ప్రభు కోసం ఏదో పని చేస్తా ఉన్నాం, మరి మన ప్రార్థన ఎందుకు విన్నాడు అంటే మనము దావీదు కుమారుడా కరుణించని కేకలు వేయట్లే. కనాను స్త్రీ కేకలు వేసింది, అందుకే ఆమె కేకలు విని ప్రభు కనికరించి ఆమె కుమార్తెకు ఆ దెయ్యం నుంచి విడుదల చేశాడు. మరి ఆ స్థితిలో ఉన్న ఆమెకే దేవుడు కనికరించినప్పుడు మనల్ని కూడా కనికరిస్తాడు. నువ్వు ఏదైనా ఇబ్బందిలో ఉన్నా ఇబ్బంది లేదు, నువ్వు ప్రభు దగ్గరికి చేరి నువ్వు ఏం చేయాలంటే, ప్రభువా నన్ను కనికరించు అని నువ్వు అడిగితే ప్రభు నిన్ను కనికరించి నీకున్న ఇబ్బంది నుంచి లేవనెత్తడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం చేయాల్సింది ముఖ్యంగా దేవుని దగ్గరికి రావాల్సిందే. నువ్వు కనికరం పొందుకోవాలంటే ప్రభు దగ్గర ఖచ్చితంగా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని దగ్గరికి రావాల్సింది. తప్పిపోయిన కుమారుడు వాడు వెళ్ళాడు, వాని ఇష్టం వచ్చినట్టు జీవించాడు, అంతా నాశనం అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి ఎక్కడికి వచ్చాడు? మళ్ళా తండ్రి దగ్గరికే వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు? కనికరపడి, చదువుదాం విషయం అక్కడ ఉంటుంది. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద ముద్దు పెట్టి కౌగలించుకొని ఇప్పుడు యోగ్యుడు కాకపోయినా కూడా కుమారుణ్ణి తండ్రి ఏం చేశాడు? కనికరించి హత్తుకొని మెడ పైన ముద్దు పెట్టుకొని వాడిని ఇంట్లోకి తీసుకొని వచ్చి వానికి పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసి సంతోషంగా ఇంట్లోకి చేర్చుకున్నాడు. అంటే కనికరం కలిగిన వ్యక్తి ఖచ్చితంగా ఇంకొక వ్యక్తి ఏ ఇబ్బందిలో ఉన్నా సమస్యలో ఉన్నా వాడి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కనికరించి వానికి ఏం చేస్తావు అంటే ప్రేమను చూపెట్టాల్సి. ఇక్కడ కుమారుడు సమస్యలో ఉండి అన్నీ కూడా పోగొట్టుకొని వాళ్ళ తండ్రి దగ్గరికి రాగానే తండ్రి వెంటనే ఏం చేస్తూ ఉన్నాడు? కనికరపడి వాడిని చేర్చుకుంటా ఉన్నాడు. ఇంకా చూస్తే బైబిల్లో యేసు ప్రభు దగ్గర యూదా ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో యూదా కూడా ఒక శిష్యుడే. ఈ యూదా యేసు ప్రభుతో పాటు ఉండి ఏం చేసేవాడు? ఆయనతో పాటు పరిచర్య చేసేవాడే. ఈ పరిచర్య చేస్తున్న వ్యక్తి కొన్ని పనులు చేస్తూ ఉన్నాడు. ఏమేం పనులు? యేసు ప్రభు చేత ఉన్న డబ్బు సంచిలో కొంత డబ్బును దొంగిలిస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుకి మోసం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు బాగా ఆలోచిద్దాం. యేసు ప్రభుకి ఈ యోధ మోసం చేస్తూ ఉన్నప్పటికీ యేసు ప్రభు ఏమో ఆయన మీద కనికరపడి చివరి దాకా వాడిని నెట్టుకుంటానే వచ్చాడు. లేదా నెట్టుకుంటానే వచ్చాడు. ఎవరిని? ఒక దొంగ మన వెనకలు ఉన్నా కూడా యేసు ప్రభు వారు ఏం చేశారంటే కనికరపడి వాడిని చివరి దాకా నెట్టుకుంటానే వచ్చాడు. మనమైతే మన వెనకలు ఎవడన్నా చిన్న తప్పు చేయకూడదు, వాడిని తొక్కి తాట తీసి వాడిని చంపేసి ఇంకా వాడిని బ్రతకనిచ్చేంత సీన్ లేకుండా చేస్తాం కాదా? కానీ యేసు ప్రభు వారి కనికరం ఎలా ఉండదంటే యేసు ప్రభువునే మోసం చేసి చంపాలనుకున్న వ్యక్తినే చివరి దాకా కాపాడుతూనే వచ్చాడు. అంత గొప్ప కనికరం కలిగిన తండ్రి మన యేసు ప్రభు వారు. సో ఈ కనికరం మనం పొందాలంటే ఖచ్చితంగా దేవుని దగ్గర ప్రార్థించినప్పుడే ఈ కనికరాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలాంటి కనికర పూర్ణుడంటే వ్యభిచారంతో ఒక స్త్రీ పట్టుబడిన తర్వాత
కొంచెం సౌండ్ పెడతాం. పట్టుబడిన తర్వాత మనుషులందరూ ఏం చేశారు? ఆమెను రాళ్లతో కొట్టుకుంటూ తరుముకుంటూ వచ్చారు. దేనికి తరుముకుంటూ వచ్చారు? ఆమె చేసిన పాపాన్ని బట్టి వీళ్ళు తరుముకుంటూ వచ్చారు. తరుముకుంటూ వచ్చిన తర్వాత యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. ఏమని అన్నారు? మీలో పాపం లేనివాడు ఎవడైనా ఉంటే ఒక రాయి వేయండి అన్నారు. ఇప్పుడు రాళ్ళు వేసేటప్పుడు ఈమె ఎవరి దగ్గరికి వచ్చింది? మనుషులందరూ నీ మీద రాళ్ళు వేస్తూ ఉంటారు. నువ్వేం చేస్తావు? తిరిగి పెద్ద బండ తీసుకొని వేస్తావు కదా. ఇక్కడ అంతమంది రాళ్ళు తీసుకొని వస్తా ఉన్నా ఈమె మాత్రం ఎవరి దగ్గరికి వస్తూ ఉంది? యేసయ్య దగ్గరికే వస్తూ ఉంది. దేనికని వస్తూ ఉంది? కనికరం నువ్వు పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని దగ్గరికి వస్తేనే కనికరం పొందుకుంటావు. నువ్వు మనుషుల దగ్గరికి వెళ్తే కనికరం పొందుకో. ఇక్కడ మనుషులు ఏం చేశారంటే రాళ్ళు తీసుకుని ఆమె తరుముతా ఉన్నారు. ఆమె మాత్రము తరుముతా ఉంటే ఇంకో చోటికి వెళ్ళా. డైరెక్ట్ ఎవరి దగ్గరికి వస్తూ ఉందంటే ప్రభు దగ్గరికే వస్తూ ఉంది. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మా అని ఆయన మాట ఎలా ఉన్నిందంటే కనికరంతో ఉన్నింది. అదే సాధారణంగా ఒక వ్యభిచారి కానీ మందిరంలోకి వచ్చి కూర్చునింది అనుకో, ఇంకా మనం ఒకరంత సర్దుకుంటాం కాదా, సర్దుకుంటాం. అదే చేసేది. పైకి కాండ్రాకపోయినా మనసులో ఏముంటుందంటే పక్కన కూర్చున్నా మంచిది కాదు, నేను దూరంగా పోయి కూర్చుంటాను. కానీ యేసు ప్రభు వారు ఆమెను గౌరవించి ఆమె మీద కనికరపడి అమ్మా అని గౌరవిస్తూ ఉన్నాడు. అంత గొప్ప కరుణా సంపన్నుడైన యేసయ్య మన తండ్రి గనుక ఆయనకు పిల్లలుగా ఉన్న మనం కూడా కనికరం కలిగి ఉన్నారు ఇతరు పట్ల. యేసు ప్రభును చంపుతా ఉన్నా కూడా ఆయన వాళ్ళ మీద కనికరపడి వీళ్ళని క్షమించంటా ఉన్నాడు. ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గట్టి చెప్దాం, హల్లెలూయా. గనుక యేసు ప్రభు వారి కరుణా సంపన్నుడు గనుక మనము ఆ కరుణను పొందుకోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన చేసి ఆయన దగ్గరికి వస్తేనే ఆయన కరుణ మన పైన ఉంటుంది. ఆయన కరుణ ఎప్పుడైతే మన పైన ఉంటుందో మనకున్న సమస్యలు విడుదల చేస్తాయి. హల్లెలూయా. అయితే ఈయన కృప ఎప్పటిదాకా ఉంటుంది మన పట్ల? 103వ కీర్తన 7వ వచనం చదువుదాం, 17వ వచనం చదువుదాం. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వాని మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగముల వరకు నిలుచును. ఎవరి మీద నిలుస్తుంది? యెహోవా కట్టడలను అనుసరించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కనికరము యుగ యుగముల వరకు, అంటే నువ్వు చనిపోయే స్థితి వరకు ఆయన కనికరం నీ పైన ఉంటుంది. ఆయన కనికరం నీ పైన ఉంటే ఇంకా ఎవరు నీకు తోడు అవసరం లే. ఆయన కనికరం ఉంటే ఆటోమేటిక్గా నువ్వు అనుకునేవన్నీ కూడా జరిగిపోతావు. నువ్వు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే ఆయన కనికరం కావాలి, ఆయన కృప కావాలి. ప్రభువా నీ కృపను మాకు అనుగ్రహించు, నీ కనికరాన్ని మా పైన ఉంచని మనం అడగాలి. ప్రార్థనలో మనం ఏం అడగాలంటే ప్రభువా నీ కృపను మాకు దయచేయి, నీ కనికరం మా పైన ఉంచండి అన్నారు. సాధారణంగా ప్రభువా మాకు న్యాయం చేయి అని మనం ప్రార్థన చేస్తాం. ఆయన న్యాయం చేశాడు అనుకో మనము మటాష్ అయిపోతాం, ఎందుకంటే మనలో ఏ న్యాయం ఉండదు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, కేవలం ఆయన కృప ద్వారానే మనం రక్షింపబడుతున్నాం. సాధారణంగా భక్తులు మనం ఏమనుకుంటామంటే అబ్బా నేను నీతిమంతుడిగా ఉన్నాను అందుకే ప్రభు నన్ను రక్షిస్తూ ఉన్నాడని మనం అనుకుంటా ఉంటాం. కానీ ప్రభు వాక్యం చెప్తా ఉంది, నిన్ను రక్షించేది కేవలము ఆయన కృప ద్వారా మాత్రమే. అంటే ఆయన దయ వలన మాత్రమే మనం బ్రతుకుతున్నాం. ఎంతమంది చనిపోయారు. ఈరోజు పొద్దున మన చర్చికి వచ్చే ఒక అన్న రాత్రి 11 గంటలకు చనిపోయాడు. ఒక 40 సంవత్సరాలు ఉంటాయి. ఏమంటే హార్ట్ అటాక్తో చనిపోయాడు. అంటే ఎంతమందో వయసు మీరకు ముందే చనిపోతా ఉన్నారు. కానీ ప్రభు మనల్ని ఇంతవరకు కాపాడుతూ ఉన్నాడంటే కేవలము
ఆయన కృప ద్వారా మాత్రమే. అందుకే వాక్యం ఉంది, నీ కృప లేనిదే నేను బ్రతకలేను. పాటలు కూడా ఉన్నాయి. గనుక మనం ఏం అడగాలంటే ప్రార్థనలో, ప్రభువా నీ కృపను మాకు అనుగ్రహించని అడగాలి. ప్రభు కృప మనకు ఎప్పుడు తోడుగా ఉండాలంటే ఖచ్చితంగా ఆయన దగ్గర అడిగితే ఆయన కృప నీకు తోడుగా ఉండి నడిపిస్తూ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ కృప పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి. అలాగే ఈ ప్రార్థనలో ఏముండాలంటే కన్నీళ్ళు ప్రార్థన ఉండాలి. హిజ్కియా రాజు, ఈయన చనిపోయే స్థితి వచ్చేసింది. మరణకరమైన వ్యాధి వచ్చింది. ఈ మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఈయన ఏమి చేయాలా? సిఎంసికో వేలూరుకో పోవాలా కాదా? అక్కడికే పోవాలా. అయితే ఈయన ఎవరి దగ్గరికి వచ్చేసాడంటే గోడ దగ్గరికి వచ్చి కూర్చొని మోకాల్లోని కన్నీళ్లు గారిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన కన్నీళ్లు గార్చి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఈయన కార్చిన కన్నీళ్లను చూసి ప్రభు వెంటనే ఆయనకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించాడు. ఈ 15 సంవత్సరాల ఆయుష్ మనకు ఎక్కువ అవ్వాలంటే ఏం చేయాలి? మనము ప్రార్థన ఖచ్చితంగా చేయాలి. కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తే హిజ్కియాకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించిన దేవుడు మనకు కూడా పొడిగిస్తాడు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు మనం ఈ రోగంతో రేపు చనిపోవచ్చు అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు రోగంతో వచ్చినాడు నువ్వేం చేయాలి? ఇక్కడ ప్రార్థన చేయాలి. రోగంతో వచ్చినాడు నువ్వు ప్రార్థన చేయకుండా బయట తిరిగితే నీ ప్రార్థన ఎట్లా? రోగంతో వచ్చిన హిజ్కియా కన్నీళ్లు గారుస్తూ ప్రార్థన చేశాడు. గోడ వైపుకు తిరిగి ప్రభువుకు ప్రార్థన చేశాడు. వెంటనే ప్రభు కనికరించి ఆయనకున్న రోగాన్ని విడుదల చేసి 15 సంవత్సరాల ఆయుష్ని ఇంకా పొడిగించాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా ఆయుష్ పెరగాలంటే మనం ఏం చేయాలా? కన్నీళ్ళు ప్రార్థన చేయాలి. అప్పుడే ప్రభు కనికరించి మనకు ఆయుష్ను పొడిగిస్తూ వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక కరుణా సంపన్నుడైన యేసయ్య దగ్గర కరుణ పొందుకోవాలంటే మొదటిగా ప్రార్థన చేయాలి. ఆయన దూతలకు మనము సహాయకరంగా ఉండాలి. నెంబర్ 3, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేయాలి. ప్రార్థనకు ఇంకొకటి యాడ్ చేయాలి, కన్నీళ్లు కార్చాలి. కన్నీళ్లు కార్చడం అంటే చాలా కష్టమైన పని. కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయంటే చాలా లోతైన సమస్యలు ఉన్నప్పుడే వస్తాయి. అయినా మనం కన్నీళ్లు కార్చి ప్రార్థిస్తే ప్రభు సఫలం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆమె విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమెకున్న సమస్యను చెప్పుకునింది. కానీ వాడేమనుకున్నాడంటే ఈమె సమస్య తీర్చకూడదు అనుకున్నాడు. ఎందుకంటే వాడు న్యాయాధిపతి కాదు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అయితే ఏమేం చేసేదంటే రోజుకు ఒక 8 సార్లు 10 సార్లు ఆయన ఇంటి దగ్గరికి పోయి గేటు తట్టేది. చివరికి ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఏమనుకున్నాడు? ఈమె రోజు వస్తుందిరా, అప్పుడు వాడు వచ్చినట్టు వస్తుందని చెప్పి ఆయన ఆమె మీద ఒక జాలి కలిగి ఆమెకున్న సమస్యను తీర్చేశాడు. ఏం చేశాడు? ఆమెకున్న ఆ యొక్క సమస్యను మాట్లాడి ఆ సమస్యను విడుదల చేశాడు. ఇప్పుడు ఈమె ఆ సమస్య నుంచి విడుదల పొందడానికి గల కారణం ఏంటంటే రోజుకు 8 సార్లు 10 సార్లు ఆయన ఇంటికాడికి పోయి గేటు తట్టేది, నాకు న్యాయం తీర్చని. అందుకే ఆ అన్యాయస్తుడికి జాలి కలిగి ఈమె పట్ల న్యాయాన్ని కలుగజేశాడు. ఈరోజు మనం కూడా చేయాల్సిన పని ఏంటంటే ప్రభు దగ్గరికి వచ్చి రోజుకు 10 సార్లు అన్న తడితే ప్రభువు విసుగు చెంది ఉద్ర నాయన అని నినేవే పట్టణ ప్రాంత ప్రజలను ఎలా కాపాడాడో మనల్ని కూడా ఆ విధంగా కాపాడాలి. అలాంటి కృప మనందరికీ తోడై నడిపించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకొని మోకాల్లోని ప్రార్థన చేసుకున్నాం. విన్న వాక్యాన్ని బట్టి అందరం కూడా ప్రార్థిద్దాం. దయచేసి మోకాళ్ళు ఉందాం. ప్రభువా నీ కనికరాన్ని మాకు ప్రసాదించనని అందరం కూడా అడుగుదాం. ప్రార్థించే మనసు ప్రసాదించండి తండ్రి. మా హృదయాలను మీరు మార్చండి. ప్రభువా కరుణా సంపన్నుడు అయి ఉన్న నీవు నీ కరుణను మా పైన చూపండి తండ్రి. నీ కృప లేనిదే మేము బ్రతకలేమన్నావు. కేవలం నీ కృప ద్వారానే మేము బ్రతుకుచున్నాము. నీ కృప ద్వారానే మేము రక్షింపబడి ఉన్నాము నాయన. అయ్యా మా పైన నీ కనికరాన్ని ఉంచండి, నీ దయను మా పైన ఉంచండి. దయగలిగిన యేసయ్య, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి నీకు స్తోత్రాలు ప్రభువా.
నాయన నీవు కనికరమును మాత్రమే కోరేవాడు.